సీత అనే పేరు మీద కొరియర్ వచ్చింది కదా? అవును మేడం. ఇలా ఇవ్వండి. ఇక్కడ సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. సీత, ఏమిటి సీత అది? అది అమ్మమ్మ గారు. ఓపెన్ చేయి సీత. చేయి సీత. ఏమిటి సీత, ఆ బాక్స్ ఓపెన్ చేయమంటే అలా ఆలోచిస్తావే? అది ఓపెన్ చేస్తాను. ఏంటమ్మా, కొత్త ఫోన్ తెప్పించావా? అవును తాతయ్య గారు. ఈ మాత్రం దానికి అంత భయం ఎందుకు? అది అది ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి అంత వెనక ముందు ఆడటం ఎందుకు? అవును, నీకు ఫోన్ ఉంది కదమ్మా, మళ్ళీ ఇదెందుకు తెప్పించావు? దానికి ఉందండి, కొత్తది కావాలనుకుందేమో తెప్పించుకుంది. అది కదమ్మమ్మ గారు, అది పాత ఫోన్ అయిపోయింది, పైగా పగిలిపోయింది కూడా, అందుకే. అలాగా? మరి ముందే ఫోన్ తెప్పించాను అనంటే సరిపోయేది కదమ్మా. ఫోన్ చాలా బాగుందమ్మా. అందుకే కదండి ఏరి కోరి ఆర్డర్ వేసి మరీ తెప్పించుకుందా ఫోను. అవునమ్మమ్మ గారు. హలో, సిమ్ కార్డ్తో సహా పంపించా. ఫోన్ లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్. నాకు ఇబ్బంది కదా. మళ్ళీ ఏం చేయాలి? నా ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయాలి. ఏంటది? ఫోన్ ముక్కలైపోయినట్టు మీ కుటుంబం ముక్కలు చెక్కలైపోవాలి. అది నాకిష్టం లేని పని. నువ్వు చేయకపోతే విడిపోవటం కాదు, అంతా పైకి పోతారు. బాంబు పెట్టి లేపేస్తా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,